ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. పరీక్షల ముందు ఒత్తిడిలో ఉండే విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపే లక్ష్యంతో చేపట్టిన పరీక్షా పే చర్చ 9వ సంచికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. విద్యార్థులు తమ సొంత ప్రత్యేకమైన అభ్యాస విధానాలను అలవర్చుకోవాలని, పరీక్షలను పండుగలా చేసుకోవాలని నరేంద్ర మోదీ సూచించారు. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఆలోచించరని, ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుందని, దానిపై పూర్తి నమ్మకం ఉంచాలని ఆయన పేర్కొన్నారు. నైపుణ్యాలను జీవిత నైపుణ్యాలు, వృత్తిపరమైన నైపుణ్యాలు అనే 2 వర్గాలుగా విభజించవచ్చని, విద్యార్థులు రెండింటినీ అభివృద్ది చేసుకోవడంపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి సూచిస్తూ, स्किल में भी 2 प्रकार के स्किल है. एक है लाइफ स्किल, दूसरा है प्रोफेशनल स्किल. स्किल की शुरुआत तो ज्ञान से ही होती है, तो उसका महत्व कम नहीं है. लाइफ स्किल उसमें कोई कॉम्प्रोमाइज नहीं है. 100% वो तो अचीव करना ही चाहिए. प्रोफेशनल स्किल जिस प्रोफेशन में इंटरेस्ट है, इसमें लगातार नया करते जाना. शिक्षा और स्किल एक दूसरे के जुड़वा भाई बहन है, लेकिन स्किल जीवन में बहुत अनिवार्य है. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో గురువారం జరిగిన చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని అనేక దేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం అవతరించిందని పేర్కొన్నారు. దేశం ఒక పటిష్టమైన ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించిందని అన్నారు. యువ ప్రతిభావంతుల సమూహంగా భారతదేశం ఉందని గుర్తు చేశారు. సంస్కరణలతో, దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. భారత్ అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉందని, ఇటీవల కాలంలో దేశం శరవేగంగా పురోభివృద్ది సాధిస్తోందని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ మూజువాణి ఓటుతో గురువారం ఆమోదించింది. ప్రతిపక్షాల ఆందోళన కారణంగా లోక్సభలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. లోక్సభలో ప్రతిపక్ష పార్లమెంటు సభ్యుల వైఖరి కారణంగా ధన్యవాద తీర్మానంపై సమాధానమివ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభకు రాలేకపోయారని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం వెల్లడించారు. ఈ వాణిజ్య ఒప్పందం వివరాలను ఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ విశ్వాసాన్ని ప్రతిబింబించే ఒప్పందాన్ని సాధించిందని చెప్పారు. సంక్లిష్టమైన చర్చలు, అధిక పరస్పర సుంకాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం తన ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ సమతుల్య మార్కెట్ ప్రాప్యతను నిర్ధారించేలా విజయవంతంగా ఈ ఒప్పందాన్ని చేసుకుందని చెప్పారు. ఈ వాణిజ్య ఒప్పందం రైతులు, మత్స్యకారులు, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ, उस जॉइंट स्टेटमेंट के आधार पर शुरुआत हो जाएगी हम दोनों के बीच में इस समझौते की पहली कड़ी. साथ ही साथ एक फॉर्मल एग्रीमेंट ड्राफ्ट हो रहा है जिसको शायद महीना भर 1.5 महीना लग सकता है, और उस फॉर्मल एग्रीमेंट को मिड मार्च तक साइन करने का अंदाजा है. लेकिन 18% जो यूएस टैरिफ्स घटने हैं वो जॉइंट स्टेटमेंट अनाउंस होने के बाद एग्जीक्यूटिव ऑर्डर द्वारा यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका कर देंगे. భారత్ అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, నిరంతర చర్చలు, సహనం ఫలితంగానే ఒప్పందం సాధ్యమైందని చెప్పారు. ఈ వాణిజ్య ఒప్పందం అనుకూల ఆర్థిక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో స్థిరమైన సమతుల్య దృక్పథాన్ని ప్రతిబింబించిందని అన్నారు. సుంకాల అంశంపై ప్రతిపక్షం విమర్శలు చేసినప్పటికీ ప్రభుత్వం సహనంతో వ్యవహరించిందని, ఆ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. 2026-27 రైల్వే బడ్జెట్లో వివిధ రాష్ట్రాలకు నిధులు మంజూరు వివరాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాలకు 11,486 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. తెలంగాణలో రైల్వే అభివృద్ది పనులకు 5,454 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీహార్ మీదుగా నడిచే వారణాసి సిలిగురి బుల్లెట్ రైలు ఆ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని రైల్వే శాఖ మంత్రి చెప్పారు. హైస్పీడ్ రైల్వే కారిడార్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మధ్య ఆర్థిక, ఆరోగ్య పర్యాటకం అభివృద్ది చెందుతుందని తెలిపారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయలు కేటాయించామని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
A record budget for railway projects has been sanctioned in the budget, 10,134 crore rupees. And total projects in Andhra are 92,649 crore. The bullet train project from Hyderabad to Chennai will be benefiting the state of Andhra Pradesh. The final alignment will start now. The DPR work will start, and this will be a big game changer for the state of Andhra Pradesh. దేశవ్యాప్తంగా పీఎం మిత్ర పథకం కింద మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 7 ప్రాంతాలను ఎంపిక చేసింది. తమిళనాడులోని విరుద్నగర్, తెలంగాణలోని వరంగల్, గుజరాత్లోని నవసారి, కర్ణాటకలోని కలబురిగా, మధ్యప్రదేశ్లోని ధార్, ఉత్తరప్రదేశ్లోని లక్నో, మహారాష్టలోని అమరావతిలో పీఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 7 ఏళ్ల కాలానికి 2027-28 వరకు 4,445 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. పీఎం మిత్ర పథకం ద్వారా ఒక్కో పార్కుకు సుమారు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందని, తద్వారా 3 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పార్కులను సమర్థవంతంగా ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిలో రాష్ట్రాలు, పెట్టుబడిదారులు, పొటెన్షియల్ పార్క్ డెవలపర్లతో సహా వివిధ వాటాదారులతో ప్రభుత్వం 200కు పైగా సంప్రదింపులు జరిపింది. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా దేశంలోని తీర ప్రాంతాల రాష్ట్రాల్లో కోస్టల్ సైక్లోథాన్ 2026ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో జాతీయ ఐక్యత, ఆరోగ్యంపై అవగాహన, దేశభక్తి భావనను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సైక్లోథాన్ను నిర్వహిస్తోంది. ఈ సైక్లోథాన్ తూర్పు, పశ్చిమ తీరం రాష్ట్రాల మీదుగా ఈ నెల 21న కేరళ రాష్ట్రంలోని కొచ్చి వద్ద ముగియనుంది. తూర్పు తీర రాష్ట్రాలలో జరుగుతున్న సైక్లోథాన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సోంపేటకు గురువారం చేరుకుంది. రాష్ట్రంలో ఈ సైక్లోథాన్ యాత్ర ఈ నెల 12వ తేదీ వరకు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా తమిళనాడులోని చెన్నై చేరుకోనుంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో చేపట్టిన సైక్లోథాన్ 2026 శుక్రవారం విశాఖపట్నం చేరుకుంది. ఆర్కే బీచ్లో ఈ సైకిల్ యాత్రకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, To it as it has been, Visakhapatnam has been the guard of India's eastern horizon. This is not just a cyclothon which is being done by CISF, but what we are witnessing today is a movement. For all of the country, it is a movement for the security and the unitedness of the country. And it is the emblem of unstoppable, unimaginable and unprecedented progress. Andhra Pradesh is cycling ahead, pedal by pedal. మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా యుమ్నం ఖేమ్చంద్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్లోని లోక్ భవన్లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఖేమ్చంద్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీకి చెందిన శాసనసభ్యులు నెమ్యూచా కిప్జన్, ఎన్పీఎఫ్ పార్టీకి చెందిన లోసియి దికో ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రద్దు బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. గత సంవత్సరం ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం మణిపూర్ రాష్ట్రంలో గత సంవత్సరం జారీ చేసిన ప్రకటనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రద్దు చేశారని ఆ నోటిఫికేషన్లో తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్షా నిర్ణయాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ముంబైలో వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 2.1% ఉండొచ్చని, ఇది 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4%, రెండో త్రైమాసికంలో 4.2% నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల కుదిరిన భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత్ అమెరికా ట్రేడ్ డీల్ దేశీయ వృద్ధిని మరింత బలోపేతం చేయనున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.4% వృద్ధి నమోదు అవుతుందని, వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.9%, రెండో త్రైమాసికంలో 7% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ, Overall, the near-term domestic inflation and growth outlook remain positive. Headline inflation during November and December remained below the tolerance band of the inflation target. The revised outlook for CPI inflation in Q1 and Q2 of next year at 4% and 4.2%
respectively revised slightly upwards, continues to be benign and near the inflation target. The slight upward revision in the inflation outlook is primarily due to increase in prices of precious metals, which contribute about 60 to 70 basis points. The underlying inflation continues to be low. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకరు జైషే మహమ్మద్కు చెందిన అగ్ర కమాండర్ రుబానీ అలియాస్ అబూ మావియా కాగా మరొకరు పాకిస్తాన్ జాతీయులు. అబూ మావియా గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో చురుగ్గా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంకాలం రామ్నగర్ బసంత్గఢ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయిన ఉగ్రవాదులు ఉదంపూర్ ప్రాంతంలోని గుహల్లో ఉన్నట్టు బుధవారం సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టగా గుహలో ఉన్న వారిపై కాల్పులు జరపడంతో వారిరువురు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి M4 కార్బైన్ రైఫిల్స్, AK-47 రైఫిల్స్, మందుగొండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. దేశంలో మొదటిసారి సహకార ఆధారిత రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత్ టాక్సీని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలో అధికారికంగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం టాక్సీ డ్రైవర్లకు అండగా ఉంటుందని తెలిపారు. టాక్సీ సేవల రంగంలోకి ప్రభుత్వం ప్రవేశించడం లేదని, సహకార రంగం ద్వారా టాక్సీ డ్రైవర్లకు ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు. వారి ఆదాయాలను పెంచుతుందని, వారి సాధికారతకు కృషి చేస్తుందని అన్నారు. భారత టాక్సీ డ్రైవర్లు సంపాదించే ఛార్జీలపై ప్రభుత్వం ఎటువంటి కమిషన్ వసూలు చేయదని అమిత్ షా పేర్కొంటూ सारथी के अकाउंट से जो फिक्स चार्ज तय होगा भारत टैक्सी के द्वारा, उसके अलावे आपके पसीने की कमाई से 1% भी कमीशन भारत टैक्सी कभी नहीं काटेगी. इसका मतलब है आपकी समृद्धि बढ़ेगी. भारत टैक्सी का उद्देश्य भारत टैक्सी की पूंजी बढ़ाना नहीं है. भारत टैक्सी का उद्देश्य भारत टैक्सी के मालिक ऐसे मेरे सारथी भाइयों और सारथी दीदियों का मुनाफा बढ़ाना है. మేఘాలయలోని తూర్పు జయంతియా హిల్స్ జిల్లాలోని థంగ్సుక్లో ఒక అక్రమ బొగ్గుగన్లో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 25 మంది మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆ రాష్ట డీజీపీ ఐనాంగ్ రాంగ్ శుక్రవారం తెలిపారు. ఈ ఘటనతో సంబంధమున్న 2 నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. జింబాబ్వేలోని హరారే వేదికగా శుక్రవారం జరిగిన అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసి 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 311 పరుగులకు ఆలౌట్ అవడంతో భారత్ విజయం సాధించింది. భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 175 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.